హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమాకి సంబంధించిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి సిలబస్ కాపీ అయితే ఒకసారి చూద్దాము. C23కి సంబంధించి C23 సిలబస్ కాపీ ఎవరెవరికి ఉంటుంది? ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి, ప్లస్ అదేవిధంగా ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఇదే సిరీస్. C23 అంటే ఏమంటే కనుక 2023కి సంబంధించిన కరికులం. ఇది 2023 జాయిన్ అయిన వాళ్ళకి, 24, 25 ఈ 3 ఇయర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి C23 అయితే ఉంటుంది. ఓకేనా? ఇది ఏపీకి సంబంధించి ఏపీ ఎస్బిటికి సంబంధించిన సిలబస్ కాపీ. తెలంగాణ వాళ్ళకైతే కనుక అక్కడ సిలబస్ సిరీస్ వేరే ఉంటుంది. ఇదైతే కనుక కంప్లీట్గా ఏపీకి సంబంధించిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టాపిక్. ఓకే, ఈ రోజు మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్ కాపీ అయితే ఒకసారి చూద్దాము. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనం ఇంతకుముందు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ అంతా మెసేజ్ పెట్టడం కానీ కామెంట్ చేయడం కానీ జరుగుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అయితే ఈరోజు ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఎలా చదువుకోవాలని మనం అయితే చూద్దాం ఈ వీడియోలో. ఓకే, మీరు ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఆటోమొబైల్కి సంబంధించిన స్టూడెంట్స్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్, ప్లస్ మనకు సంబంధించిన యాప్ ఐసీ అకాడమీకి సంబంధించిన యాప్ కూడా ఉంటుంది. అది కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి. మీకు దాంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక దొరుకుతుంది. ఓకే, సరే సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ సంబంధించిన సిలబస్ అర్థమైంది కదా. ఇది ఎవరెవరికి? ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకి, ప్రజెంట్ సెకండ్ ఇయర్లో కూడా ఉన్న వాళ్ళకి ఈ సిలబస్ C23 సిలబస్ ఏపీకి సంబంధించింది. సరే ఫస్ట్ ఇయర్కి సంబంధించి చూద్దాం ఏమేమి ఉన్న టాపిక్స్ మనకు. సిలబస్ తీసుకుంటే మనకు కంప్లీట్గా 6 టాపిక్స్ అయితే ఉంటాయి, 6 సబ్జెక్ట్స్ అనుకోవచ్చు. అదేవిధంగా మనం ల్యాబ్స్ కూడా తీసుకుంటే 4 ల్యాబ్స్ అయితే ఉంటాయి. డ్రాయింగ్ అనేది కూడా ల్యాబ్ కిందనే వస్తుంది. సరే సబ్జెక్ట్ తీసుకుంటే మనకు 101 అంటే మీనింగ్ ఏమంటే ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫస్ట్ సబ్జెక్ట్, ఫస్ట్ ఇయర్ సంబంధించిన సెకండ్ సబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుంది మనకు. ఎందుకు దీన్ని మనం ఫస్ట్ ఇయర్ అనొచ్చు, ఫస్ట్ సెమిస్టర్ అని కూడా అనొచ్చు. ఓకే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలిమెంట్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకేనా? సరే టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనకు మార్క్స్ ఎంత ఉంటాయంటే డిఫాల్ట్ 100 మార్క్స్కే, దాంట్లో 80 మార్క్స్ అయితే మనం ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాస్తాము, 20 అయితే ఇంటర్నల్గా రాస్తాం. ఇంటర్నల్ మార్క్స్ అంటే ఏంటి? మనం రాసే మిడ్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని, మన అటెండెన్స్ బేస్ చేసుకొని, ప్లస్ మన పర్ఫార్మెన్స్ అంటే ల్యాబ్ సంబంధించిన రికార్డ్స్ కావచ్చు, ల్యాబ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని 20కి అయితే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సరే ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయితే 80కి ఉంటుంది, ఇంటర్నల్ అయితే 20కి ఉంటుంది. టోటల్ కలిపి 100 మార్క్స్ అయితే మనకి ఫైనల్ మార్క్స్. అదేవిధంగా ల్యాబ్స్ తీసుకుంటే 4 ల్యాబ్స్ అయితే ఉంటాయి మనకి. ఈ డ్రాయింగ్ అనేది కూడా మనం ల్యాబ్ కిందనే కన్సిడర్ చేసుకుంటాం. సరేనా? సరే 4 ల్యాబ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటోమొబైల్తో సంబంధించి తీసుకుంటే 5 ల్యాబ్స్ అనుకోవచ్చులేండి. ఎందుకంటే చూడండి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒకటి, వర్క్షాప్ ప్రాక్టీస్ ఒకటి, తర్వాత ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో కంప్లీట్గా మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ల్యాబ్స్ అయితే తీసుకోవచ్చు మనం. 1, 2 ఈ 2 కలిపి సైన్స్, 4, 5 ల్యాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ బ్రాంచ్కి అయితే 5 ల్యాబ్స్ ఉన్నాయి. కొన్ని బ్రాంచెస్కి 4 ల్యాబ్స్ ఉంటాయి, కొన్ని బ్రాంచెస్కి 5 ల్యాబ్స్ ఉంటాయి. సరే ఓవరాల్గా తీసుకుంటే మనకి టోటల్ ఎన్ని మార్క్స్ అయినాయి? ఇక్కడ 600, ఇక్కడ మనకి 500, కాబట్టి టోటల్గా మనకు 1100 మార్క్స్ అయితే ఉన్నాయి. క్లియర్ కదా ఇంతవరకు? సరే సబ్జెక్ట్ చూద్దాం మనం. సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనుకున్నాం మనం. సో మనకైతే ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంది కదా, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఇంగ్లీష్ సంబంధించి పక్కన తీస్తే ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఈజీ సబ్జెక్ట్, ప్రతి ఒక్కరు కూడా 100% పాస్ అయిపోతారు. కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. దీంట్లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ డ్రాయింగ్ ఇవి కామన్ సబ్జెక్ట్స్. కాబట్టి మీరు మన ప్లేలిస్ట్ చూసుకుంటే కనుక మీకు మ్యాథ్స్ సంబంధించి హౌ టు పాస్ మ్యాథ్స్ అని ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా అవైలబుల్ అయితే ఉంది, మీరు ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా హౌ టు పాస్ ఫిజిక్స్, హౌ టు పాస్ కెమిస్ట్రీ వీడియోస్, అదేవిధంగా హౌ టు పాస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే వీడియో కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రతి స్టూడెంట్ చూడాల్సిన వీడియోస్ ఇవి. ఎందుకంటే ఆ వీడియోలో మనకు అర్థమవుతుంది అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం ఎలా రాయాలా, ఎలా మనం పాస్ కావాలా, ఎలా స్కోర్ తెచ్చుకోవాలి, అవన్నీ కూడా మనకు డీటెయిల్గా అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొకసారి చెప్పి టైం వేస్ట్ అయితే చేయను, ఒకసారి అయితే ఆ వీడియోస్ చూడండి మీరు. ఓకే, క్లియర్? సరే ఇంకా బేసిక్ మెకానికల్ సంబంధించి కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆటోమొబైల్ చూసుకుంటే మన దాంట్లో తక్కువ ఉన్నాయి వీడియోస్, నేను ఫర్దర్గా యాడ్ చేస్తాను, మ్యాక్సిమం వరకు యాడ్ చేసేకి ట్రై చేస్తాను. ఓకేనా? సరే ఇప్పుడు మనకు ఉన్న డౌట్ ఏమి అంటే ఇంకా ఫస్ట్ మనకు సిలబస్ అయితే అర్థమైంటుంది. మీరు ఆల్రెడీ కాలేజ్లో ఉన్నారు కాబట్టి ఒక 2 months అయితే ఉంది కదా కాలేజ్లో జాయిన్ అయిపోయి మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సో సిలబస్ అర్థమైంటుంది. ఇప్పుడు మనకు అర్థం కాదు ఏమంటే ఇంకా మిడ్ మనకి ఈ మంత్ నుంచే కదా, సెప్టెంబర్లోనే కదా మనకు మిడ్స్ ఉన్నది. ఎస్, సెప్టెంబర్లో ఉన్నాయి. కాబట్టి మిడ్స్ సంబంధించి సిలబస్ ఏముంది, దానికి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ కావాలా, ఎగ్జామ్లు ఎలా రాయాలా, అంటే అప్ టు 10th క్లాస్ వరకు మనం ఎలాగైతే చదువుకున్నామో అలాగే రాయాలా, లేదా ఏదైనా డిఫరెంట్గా ప్యాటర్న్ ఉంటుందా? చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు. సార్ అసలు అర్థమే కావడం లేదు సార్, ఎందుకు వచ్చినామో మేము డిప్లొమాకి అనే డౌట్ కూడా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఒకటి ఆలోచించండి, ఒకటి అర్థం చేసుకోండి. అప్ టు 10th క్లాస్ వరకు మీరు ఏదైతే చదివింటారో దానికంటే కూడా ఈజీ ఏది అంటే కనుక డిప్లొమా, దాని కంపేర్ టు ఇంటర్మీడియట్. ఓకేనా? 10th తర్వాత మీరు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ చూస్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి మేజర్గా.
సో ఇంటర్తో కంపేర్ చేస్తే డిప్లొమా అనేది చాలా అంటే చాలా ఈజీ సబ్జెక్ట్. మీకు అర్థమయ్యేటట్లా చెప్పేవాళ్ళు ఉండాలి అంతే. మీకు అర్థం కాలేదనుకోండి టఫ్ అనిపిస్తుంది కానీ మీకు ఒకసారి అర్థమైనట్లు ఎవరైనా నా క్లాస్ చెప్పినారనుకోండి ఇది 10th కంటే కూడా ఈజీ ఉందనిపిస్తుంది. ఇంటర్ పక్కన పెట్టండి 10th కంటే కూడా ఈజీగా అనిపిస్తుంది. అంత ఈజీ సబ్జెక్ట్. వన్స్ మీకు అర్థమయ్యే విధంగా అర్థమైన వాళ్ళు చెప్పగలిగితే. ఓకే. సరే ఇప్పుడు మన ముందర ఉన్న టాపిక్స్ ఏమంటే అంటే డౌట్స్ ఏమంటే సిలబస్ అర్థమైంది. మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సిలబస్ మనకు కావాలి. సిలబస్ కావాలంటే ఏం లేదు. ఏదైతే మన సిలబస్ కాపీ దీన్ని కరికులం అంటామో ఇది మీకు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని, మన యాప్‌లో గాని ఉంటుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. లేదా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోతే మీకు కనిపిస్తుంది ఇది. ఈ ఏదైతే కరికులం ఉందో ఇది. ఈ కరికులం డౌన్‌లోడ్ చేసుకొని ఈ పేజెస్ మీరు చూడొచ్చు. సరే. ఇంక మనకు నెక్స్ట్ డౌట్ ఏముందంటే మిడ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి మనకి ఏమేమి ఉంది సిలబస్ అనేది చూద్దాం. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలబస్ కాపీలో మనం ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది మనకు సో డిఫాల్ట్‌గా అయితే మ్యాథ్స్ ఉంటుంది కదా. ఏం తీసుకున్నాం మనం ఫిజిక్స్ తీసుకున్నామా సరే ఏదైనా కానివ్వండి ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకున్నాం. మీరు ఇలా కరికులం ఓపెన్ చేసి సిలబస్ కాపీ ఓపెన్ చేస్తే మీకు ఈ ఫిజిక్స్లో ఉండే యూనిట్స్ అన్ని కనిపిస్తాయి. అంటే టోటల్గా మనకి 8 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా టోటల్ సిలబస్ ఫిజిక్స్ సంబంధించి టోటల్ సిలబస్. ఈ ఫిజిక్స్ అనేది ఎన్నో సబ్జెక్ట్ మనకు థర్డ్ సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా సేమ్ ఎక్స్టర్నల్ మార్క్ 80 ఇంటర్నల్ మార్క్ 20 రెండు కలిపి 100కి అయితే రాస్తాం. సరే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 8 యూనిట్స్ ఉన్నాయి. ఏంటి అవి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ స్టాటిక్స్ గ్రావిటేషన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ థర్మల్ ఫిజిక్స్ సౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం మోడర్న్ ఫిజిక్స్. దీనికి సంబంధించి వెయిటేజ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా సో మనకి 80 మార్క్స్ ఎగ్జామ్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మనం మొత్తం 50 మార్క్స్ అయితే రాయాల్సి వస్తుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 10 ఇస్తాడు. 3 into 10 30 మార్క్స్. ఇక్కడ నుంచి 50 మార్క్స్ వస్తాయి. అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి స్టాటిక్స్ నుంచి ఒకటి గ్రావిటేషన్ నుంచి 2 కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఒకటి థర్మల్ ఫిజిక్స్ ఒకటి సౌండ్ ఒకటి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఒకటి మోడర్న్ ఫిజిక్స్ ఒకటి. ఎన్ని క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్. మనం ఎన్ని రాయాలా 5 రాయాలా. అవుట్ ఆఫ్ 8లో 5 రాస్తే 50 మార్క్స్ వస్తాయి. క్లియర్. ఇది ఫైనల్ ఎగ్జామ్కి మనకు కావాల్సింది మిడ్స్ కదా. సరే ఇప్పుడు చూడండి దీంట్లో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మన సిలబస్ కాపీ అంతా ఉంటుంది. సిలబస్ అంటే ఫిజిక్స్ సంబంధించి ఫస్ట్ షీట్లో కాన్సెప్ట్స్ ఆఫ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్లు తీసుకుంటే మనకి దీంట్లో ఉన్న టాపిక్స్ అన్ని కనిపిస్తాయి. ఈ టాపిక్స్ అన్ని అర్థం చేసుకుని చదవండి. లేదా హౌ టు పాస్ ఫిజిక్స్ అనే మీరు ఒక వీడియో చూస్తే కనుక ప్రతి ఒక్కరు నేను టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అర్థం చేసుకొని చదివేకి ట్రై చేయండి. ఓకే సరే ఇప్పుడు మనం మిడ్ గురించి చూస్తే కనుక మీరు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ డౌన్కి వచ్చేస్తే మీకు సిలబస్ కాపీ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి యూనిట్స్ టోటల్ 1 2 3 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ అంటే మిడ్ ఎగ్జామ్స్ ఇవి యూనిట్ టెస్ట్స్ నథింగ్ బట్ మిడ్ ఎగ్జామ్. మిడ్ ఎగ్జామ్ ఎక్కడ నుంచి 1.1 నుంచి 3.4 వరకు. సెకండ్ మిడ్ 4.1 నుంచి 6.18 వరకు. థర్డ్ మిడ్ 7.1 to 8.2 వరకు. ఈ 1.1 నుంచి 3.14 అంటే మీనింగ్ ఏంది ఒక్కసారి పైకి రాని మీరు సిలబస్ కాపీలో 3.4 వరకు అన్నారు కదా. సరే మీరు ఇట్లా ఎక్కడికి వెళ్ళిపోయినాము ఫిజిక్స్ ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి 1.1 అంటే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిట్ దగ్గర నుంచి తీసుకుంటే 3.4 వరకు అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ టాపిక్ వరకు అంటే 3.4 వరకు ఈ మధ్యలో మిడిల్లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా మనకి మిడ్ ఎగ్జామ్స్కి ఉంటాయి. అర్థమైంది కదా క్లియర్గా. సో ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ కావాలా. ఇది ఎన్ని మార్క్స్కి ఉంటుంది డిఫాల్ట్గా 20 మార్క్స్కే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇవ్వాల్సిన 20 మార్క్సే కదా కాబట్టి 20 మార్క్స్కే ఉంటుంది. యావరేజ్ ఈ 3 ఉన్నాయి కదా ఈ 3లో యావరేజ్ కింద తీసుకొని బెస్ట్ ఆఫ్ టూ అంటే మీ 3 ఎగ్జామ్స్ రాస్తారు మీరు. దీంట్లో యావరేజ్ కింద 2 ఏదైతే బాగా వచ్చినాయో ఆ 2 ఎగ్జామ్స్ తీసుకొని దాన్ని యావరేజ్ కింద తీసుకొని మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవే మార్క్స్ వేస్తారా ఎగ్జాక్ట్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తారంటే ఇదే ఫార్ములా యూజ్ చేయొచ్చు యూజ్ చేయకపోవచ్చు. మీ పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిడ్స్ బాగా రాస్తున్నారు కానీ కాలేజ్కి అటెండెన్స్ సరిగా లేదు ల్యాబ్స్ మీ పర్ఫార్మెన్స్ లేదనుకోండి మార్క్స్ తగ్గచ్చు. అది ఎవరైతే మీకు టీచ్ చేస్తున్నారో ఆ స్టాఫ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి అర్థం చేసుకుని చదువుకోండి రెగ్యులర్గా ఉండండి కాలేజ్ కూడా. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ చదివి అర్థం చేసుకునే సబ్జెక్ట్స్ కాదు ఇవి. టెక్స్ట్ బుక్లో చదివి అర్థం చేసుకోవడంతో పాటు ల్యాబ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కదా ఇవన్నీ కూడా. కాబట్టి అర్థం చేసుకుని చదివేకి ట్రై చేయండి. ప్యారలల్గా ల్యాబ్స్ని కూడా బాగా ప్రాపర్గా త్వరగా అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీ స్టాఫ్ని అడగండి. లేదు అక్కడ అంత కంఫర్టబుల్ లేదంటే మీరు కామెంట్లో కూడా చూడొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ అయితే సార్ మాకు అర్థం కావడం లేదు సార్ కాలేజ్ మీరు చెప్పండి సార్ అని మెసేజ్ పెడుతున్నారు. మీరు నంబర్ ఆఫ్ కామెంట్స్ చూడొచ్చు వీడియోస్ కింద. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయండి మన కామెంట్లో అంటే వీడియో కింద మెసేజ్ చేయండి. లేదా బెటర్ ఏమంటే ఇంకా మీరు యాప్ ఉంది కదా యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా మీకు ఆన్సర్ సొల్యూషన్ ఇస్తారు. ఓకేనా మీరు కామెంట్ చేసినా పర్లేదు యాప్లో యాప్లో మీ డౌట్ అడిగినా కూడా పర్లేదు. ఓకేనా టెలిగ్రామ్లో జాయిన్ కండి అదేవిధంగా యాప్లో కూడా
జాయిన్ కండి. మీకు బెటర్ సర్వీస్ అయితే ఉంటుంది. మన దగ్గర నుంచి ఏదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నా, క్లాసెస్ ఉన్నా, పెయిడ్ కోర్సెస్ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. మీరు ఒకసారి అయితే చూడండి. ఓకే. డౌట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. ఇంతకుముందు చెప్పిన దాంట్లో. అర్థమైంది కదా ప్యాటర్న్ ఎలా ఉంటుందో. ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్‌కి కింద ఇచ్చింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? కెమిస్ట్రీ 104 సిలబస్ కాపీ, వీటికి సంబంధించిన సిలబస్ కూడా మీకు ఇచ్చింటాడు. ఒకసారి చూద్దామా డౌట్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకున్న యూనిట్స్. దీంట్లో మీరు బాటమ్కి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఇచ్చింటాడు 1.1 టు 2.8 వరకు ఇలా 3 పార్ట్స్ వేసింటాడు. మొత్తం సిలబస్ ఇది. ఇంకా టెక్స్ట్ బుక్ అంటారా? టెక్స్ట్ బుక్లో ఇక్కడ మీకు రెఫరెన్స్ ఇచ్చినారు కదా, ఈ బుక్స్లో మీరు ఇష్టమైన బుక్ తీసుకోండి, మీరు చదువుకోండి. ఏదైనా చదవండి, అన్ని బుక్స్ బెటర్గానే ఉంటాయి. మీకు అర్థం కాలేదా? ప్లేలిస్ట్లో పోండి, కెమిస్ట్రీ అని కొట్టండి. మీకు కెమిస్ట్రీకి సంబంధించిన డిప్లొమా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అని కొడితే నంబర్ ఆఫ్ వీడియోస్ ఓపెన్ అవుతాయి, మనవే ఉంటాయి. మీరు యూట్యూబ్లో డిప్లొమా గురించి కనుక మీరు సెర్చ్ చేస్తే 80 to 90% వీడియోస్ మనవే ఉంటాయి. సబ్జెక్ట్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే ఇక్కడ మన దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. జనరల్ థియరీ, జనరల్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అప్డేట్స్ కాదు. సబ్జెక్ట్ అప్డేట్తో పాటు సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సారీ, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, నో ఇష్యూలు అండి. సరే, మన సబ్జెక్ట్తో పాటు అంటే మీకు క్లియర్గా సబ్జెక్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ అంటే ప్రతి యూనిట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, దాని ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ప్రాబ్లమేటిక్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా 80% మీరు కనుక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 80% క్లాసెస్ మనవే దొరుకుతాయి డిప్లొమాలకి. సో మీరు అక్కడ ఇక్కడ ఎత్తుకుంటా టైం వేస్ట్ అయితే చేసుకోదండి. క్లియర్ కట్గా మీకు మీ ఏదైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే డౌట్ ఉందో అది క్లియర్గా ఆన్సర్ వస్తుంది మన దగ్గర నుంచి, టైం వేస్ట్ కాకుండా. ఓకే కదా. సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, వాళ్ళకి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు కొంచెం వరకు సఫర్ అయితే అంటారు అర్థం కాక సబ్జెక్ట్స్, కాబట్టి వాళ్ళకు షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ వీడియో అంటే ఇంత కష్టపడి వీడియో ప్రిపేర్ చేసి మీకు షేర్ చేస్తానందుకు మీకు యూస్ఫుల్గా ఉందనుకోండి, అంటే మీరు చూస్తున్నారు దానివల్ల మీకు యూజ్ ఉందనుకోండి, దానివల్ల మాకు కూడా యూజ్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఓవరాల్గా మనం వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేద్దాము. ఫర్దర్ ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో షేర్ చేయండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆటోమొబైల్కి అయితే మనం తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మిగతా బ్రాంచెస్ కూడా మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ఇయర్ వాళ్ళు ఆలోచించద్దండి, అంటే టెన్షన్ ఏం తీసుకోవద్దండి. మీకు సంబంధించి కూడా అంటే సెకండ్ ఇయర్లో వచ్చే సబ్జెక్ట్స్ని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఓకేనా. మీరు ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ప్రతి ఒక్క అప్డేట్స్ వస్తాయి, మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా వాళ్ళకి క్లారిఫై చేసేటప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఆ డౌట్. ఓకే, థ్యాంక్ యూ.